మీరు ఆయిషా మీరా కేసు జడ్జ్మెంట్ చూసిన తర్వాత మీకేమనిపించిందండి? ఒక తల్లిగా మీరు ఒక పోరాటం చేస్తూనే ఉన్నారు, ఇప్పటి వరకు వచ్చారు. సో వాళ్ళది విన్న తర్వాత ఏమనిపించింది? న్యాయం దొరకదు. నాకు దొరికిందా? నేను అనుకున్న న్యాయం నాకు దొరకదు. అంటే ఇక్కడ నేను అనుకున్నది ఏంటంటే వ్యవస్థలో రెండే, ఉన్న కుటుంబం, ఉన్నవాళ్ళు లేని వాళ్ళు, అధికారము ధనం ఉన్న వాళ్ళు ఒకటి, అన్యాయం అయిపోయి ఏమీ లేని వాళ్ళు ఒకటి. అందులో ఆయేషా మదర్ వస్తుంది, ప్రత్యూష మదర్ కూడా వస్తుంది. దొరకదు న్యాయం. వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, వాళ్ళ దగ్గర అధికారం ఉంది, అన్నీ మాయం చేస్తారు, ఏది దొరకదు. కోర్టుకు కావాలి, మేము చెప్పేది కాదు, నువ్వు చెప్తున్నావు కదమ్మా సాక్ష్యం తీసుకురా అంటారు. నేను ఎక్కడి నుంచి తెచ్చేది? నాశనం చేసిన తర్వాత ఎన్ని నుంచి తెచ్చి చేయించదు కోర్టుకి? కోర్టు అదే చూస్తుంది. కోర్టుకి కళ్ళు ఉండవు, చెవులు మాత్రమే ఉంటాయి. అందుకే ధర్మదేవత కళ్ళు గట్టి పెట్టుకుంటారు, పక్కన చెవులు ఓపెన్ చేసి పెడతారు. వీటిని సాక్ష్యాలు తేండి అంటారు. పాప ఆయేషా మదర్ వాళ్ళు కూడా సాక్ష్యాలు లేవు. సిబిఐ కొట్టేసింది కేసు. నేను స్టడీ అవుతున్నాను, ఫాలో అవుతుంటాను. ప్రత్యూష ట్రస్ట్ తోటి మీరు ఆడపిల్లలకి అంటే ఏం చెప్తూ ఉంటారు? నేను చేసేదే ఎంపవర్మెంట్, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అని చెప్పేసి నాకు తోచినంత. అంటే నేను ఫైనాన్షియల్లీ పెట్టలేను కాబట్టి, నా ట్రస్ట్ అంటే ఏమనుకుంటాను, మీ దగ్గర చాలా ఉన్నాయి అనుకుంటారు. కాదమ్మా, నేను ఎక్కువ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ తీసుకుంటా. గవర్నమెంట్ ప్రాజెక్ట్ తీసుకుంటే నా మీద బర్డన్ పడదు. అంటే ఎదుగుతున్న క్రమంలో ఇట్లా వచ్చే డైవర్షన్స్ని ఎట్లా ఎదుర్కోవాలని చెప్తూ ఉంటారు. అదే అందుకనే గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ తీసుకొని వాళ్ళకి ఎంపవర్మెంట్ ఇస్తున్నాను. ఎక్కువ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. నేను ఎక్కువ కూడా ఏంటంటే ఇంటీరియర్ ప్లేస్, విలేజెస్, అక్కడ భువనగిరి, నల్గొండ, వరంగల్, ఖమ్మం, ఉమ్మడి ఏపీ ఉన్నప్పుడు రామచంద్రాపురం, గుంటూరు, వైజాగ్, విజయవాడ ఇవన్నీ తిరిగా నేను అప్పుడు. అంటే నేను వాళ్ళకి ఏం చెప్పేదంటే, మీ కాళ్ళ మీద ముందు మీరు నిలబడండి, ఎవరి మీద డిపెండ్ కావద్దు. పెళ్లి చేసుకొని ఒక అత్తగారింటికి వెళ్ళిందంటే మీకు సంథింగ్ ఎర్నింగ్ ఉండాలి. ప్రతిదానికి పూలకి, బ్లౌజ్కి, చెప్పులకి హస్బెండ్ని అడగడము, ఇక్కడ ఇంట్లో అయితే తల్లిదండ్రులను అడగడము, పెళ్ళి అయిపోతే హస్బెండ్ని అడగడం వద్దమ్మా, మీ ఎర్నింగ్ మీరు చేసుకోండి అని చెప్పేసి నేను టైలరింగ్, కంప్యూటర్స్, మగ్గం ఇలాంటివి నేర్పిస్తూ వచ్చిన వాళ్ళల్లో. అంటే స్పోకెన్ ఇంగ్లీష్ అంటే ఏదో సూపర్ మార్కెట్ ఫ్రంట్ ఆఫీస్లో ఉంటే మినిమం ఇంగ్లీష్ రావాలా వాళ్ళకి, అలా అయితే తీసుకుంటారు అని చెప్పి 10th ఇంటర్మీడియట్ ఆ కాలంలో ఏంటంటే విలేజెస్లో అన్నిట్లలో ఏంటంటే తెలుగు మీడియం ఎక్కువ, వీళ్ళకి ఇంగ్లీష్ రాదు, స్పోకెన్ ఇంగ్లీష్ అలా నేర్పించారు.